मैन हेटर। बेसिकली मुझे मर्दों के ईगो का गैंड मारना बहुत ज्यादा पसंद। హాయ్ దిస్ ఇస్ సతీష్. ఈ మధ్య స్టాండప్ కామెడీ పేరుతో జరిగే షోలలో కొందరు వికృత రూపం ప్రదర్శిస్తున్నారు. తమ మాటలు చేష్టలతో దేశవ్యాప్తంగా తీవ్ర విమర్శల పాలవుతారు. ప్రముఖ రియాలిటీ ఓటీటీ షో ఇండియాస్ గాట్ లేటెంట్ సీజన్ 2 లేటెస్ట్ ఎపిసోడ్ తీవ్ర వివాదానికి దారితీసింది. బీహార్కి చెందిన కంటెంట్ క్రియేటర్, మాజీ టీచర్ సాక్షిజా స్టాండప్ కామెడీ పేరుతో మగవాళ్లపై చాలా దారుణమైన కామెంట్స్ చేసింది. తనను తాను పురుష ద్వేషిగా, మ్యాన్ హ్యాటర్గా చాలా గర్వంగా చెప్పుకుంటానంటూ ఒక రకమైన యాటిట్యూడ్ ప్రదర్శించింది. నెట్ఫ్లిక్స్, యూట్యూబ్ వేదికగా సమయ్ రైనా హోస్ట్ చేస్తున్న ఈ కామెడీ టాలెంట్ షోలో సాక్షిజా మాట్లాడుతూ మగాళ్ళ అహంకారాన్ని దెబ్బతీయడమే తనకు కిక్కిస్తుందని చెప్పింది. I genuinely hate him. I've told him कि यार you know he is my father but at last he is a man. భవిష్యత్తులో పెళ్ళయ్యాక ఫుల్గా మందు కొట్టి బెల్ట్తో తన భర్తను చితక బాదడమే తన జీవిత ఆశయం అంటూ ఈ వేదికపై చాలా వివాదాస్పద కామెంట్లు చేసింది. सच में करना है, सच में वो बेल्ट लेके कि आजा आज तेरी बारी है. అసలు ఏం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా? అంత ద్వేషం ఎందుకని హోస్ట్ ప్రశ్నించడంతో అది తన కుటుంబంలో తరాలుగా వస్తున్న మానసిక గాయం అని బదులిచ్చింది. అందువల్లే మగాడైన తన తండ్రిని, తాతను, తమ్ముడిని సైతం తాను చాలా ద్వేషిస్తానంటూ కుండ బద్దలు కొట్టినట్టు మాట్లాడింది. అలాగే తన సొంత రాష్ట్రమైన బీహార్ ప్రజలపై కూడా చాలా వెటకారపు, వ్యంగ్యపు వ్యాఖ్యలే చేసింది. ఈ సాక్షిజా వివాదాస్పద కామెంట్లతో ఆశ్చర్యపోయిన జడ్జిల ప్యానెల్ 5 కూడా ఆమెకు ఏకగ్రీవంగా 0 మార్కులు వేశారు. అక్కడున్న ప్రేక్షకులను రేటింగ్ అడగ్గా వాళ్ళంతా కూడా ఒకే మాటమే నిలబడి 0 అంటూ గట్టిగా అరిచారు. దీంతో ఈ సీజన్లో 5 జడ్జీలు ప్రేక్షకుల నుంచి క్లీన్ స్వీప్గా 0 మార్కులు సాధించిన ఏకైక కంటెస్టెంట్గా సాక్షిజా నిలబడింది. ఇలా ఈ షో చరిత్రలను తొలిసారిగా జడ్జిలు, ప్రేక్షకులు ఏకంగా 0 మార్కులు వేసి పంపించేసిన రికార్డు అయితే క్రియేట్ చేసింది. అయితే ఆమె వాగిన వాగుడు మాత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద దుమారం రేపుతోంది. పెళ్ళయ్యాక భర్తను తాగి బెల్ట్తో కొట్టడమే నీ ఆశయమా? అసలు నిన్ను కాదు, నిన్ను పెంచిన పెద్దవాళ్ళను అనాలి అంటూ సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఇంకా కొందరైతే అసలు ఇది టీచర్గా ఎట్లా పనిచేసింది, ఇలాంటి వాళ్ళు పాఠాలు చెబితే పిల్లలకు కూడా ఇలాగే తయారు చేస్తుంది, ఇలాంటి మైండ్ సెట్ వాళ్ళే భర్తలను బలి తీసుకుంటున్నారంటూ చాలామంది నెటిజన్లు అయితే రకరకాల కామెంట్లతో ఈ సాక్షిజా వివాదాస్పద కామెంట్లపై మండిపడుతూ ఉన్నారు. ఒక వర్గాన్ని కించపరుస్తూ ద్వేషం పెంచేలా మాట్లాడడంపై నెటిజన్లు అయితే తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఇది ఫెమినిజం కాదని, విషపూరిత స్త్రీవాదం, టాక్సిక్ ఫెమినిజం అంటూ విమర్శలు అయితే చేస్తున్నారు. ఇలాంటి వాళ్ళ వల్లే నిజమైన స్త్రీవాదానికి, ఫెమినిజానికి చెడ్డ పేరు వస్తుందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరి మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.